హలో వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించడంపై ఇండియన్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. విపత్తుల సమయంలో అందించే సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. ఎక్కడైనా అనుకోని ప్రకృతి విపత్తులు సంభవిస్తే వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి బాధితుల్ని రక్షించే మెలకువలు, భవనాలు కూలినప్పుడు, వరదల్లో గ్రామాలు మునిగి నీటిలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే సహాయ చర్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక ఎంఆర్ఓ స్వర్ణ, ఎంపీడీఓ వరప్రసాద్, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ సురేష్ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యప్రకాష్, వివిధ సేవా సంస్థల సంఘాలు మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి ముఖ్యమంత్రి వివరించగా, స్కిల్ యూనివర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒక్కటైన ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్స్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్ లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించవలసిందిగా ఆనంద్ మహీంద్రా ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం లడ్డు. ఎంతో ప్రాముఖ్యత గల లడ్డూని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం 300 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 1715 ఆగస్టు 2న లడ్డును ప్రసాదంగా పెట్టారు. ఆలయంలో స్వచ్ఛమైన శనగపిండి, పట్టిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరంతో స్వామివారి లడ్డును ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా విడుదల చేసిన ఉత్సవ నిర్వాహకులు ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు మరియు కుడివైపు శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపు శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.